క్రెడిట్ స్కోర్ ఆర్ సిబిల్ స్కోర్. ఈ క్రెడిట్ స్కోర్ని అతి త్వరగా ఎలా పెంచుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్గా నేనైతే చెప్తా. సో ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. నా ఫ్రెండ్ ఉన్నాడు, పేరు శివ. 1 year బ్యాక్ వాడి సిబిల్ స్కోరు 600 చేంజ్ ఉండేది, కానీ ఇప్పుడు 780+ ఉంది. సో ఇంతకు ముందు వాడు ఏ లోన్స్ కి అప్లై చేసినా బ్యాంకులు ఆల్మోస్ట్ లోన్ ఇచ్చేవి కాదు. కొన్ని బ్యాంకులు ఎన్బిఎఫ్సిలు ఇచ్చినా కూడా చాలా ఎక్కువ వడ్డీ చెప్పేవి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే వాడు ఏ బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేసినా ప్రతి బ్యాంకు లోన్ ని శాంక్షన్ చేస్తుంది, అది కూడా చాలా అంటే చాలా తక్కువ వడ్డీకి. అది సిబిల్ స్కోర్ యొక్క పవర్. సో ఎలా పెంచుకున్నాడు వాడు, ఎలా పెంచుకోగలిగాడు ఇంత తక్కువ టైంలో? అంటే అటు ఇటుగా 1 year పైన పట్టిందిలేండి. ఎలా పెంచుకున్నాడో చెప్తా. సో ఒకసారి నా దగ్గరికి వచ్చాడు అనమాట 1 year బ్యాక్. వచ్చి అరే నా స్కోరు 600 చేంజ్ ఉందిరా, ఎలా పెంచుకోవాలని అడిగాడు. సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగా, నీ పేరు మీద ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉందా అని అడిగా. లేదు అన్నాడు. మరి ఎలా? ఒక ఐడియా ఏం చెప్పానంటే, అరే నీ దగ్గర చాలా సేవింగ్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఒక 10,000 సేవింగ్స్ అకౌంట్లో చాలా డబ్బు ఖాళీగా ఉంది, వడ్డీ పెద్ద ఏం రాదు, అందులో ఒక 10,000 రూపాయలు పలానా బ్యాంక్ వెళ్ళు ఎఫ్డి చేయని చెప్పా. అదేంట్రా బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందని అడిగాడు. కాదురా, బ్యాంక్ వెళ్ళి ఆ 10,000 రూపాయలు ఎఫ్డి చేసి దాన్ని సెక్యూరిటీగా పెట్టుకుని క్రెడిట్ కార్డ్ని ఇవ్వమని చెప్పు అని చెప్పి బ్యాంక్ మేనేజర్కి చెప్పమన్నా. సో బ్యాంక్ మేనేజర్కి సేమ్ విషయం చెప్పాడు. బ్యాంక్ మేనేజర్ కూడా ఆ 10,000 రూపాయలని ఎఫ్డి చేసుకొని, అంటే వడ్డీ కాస్త డీసెంట్గా ఆఫర్ చేశారులేండి, సో దాన్ని సెక్యూరిటీగా పెట్టుకొని బ్యాంక్ మేనేజరు ఒక కార్డు ఇచ్చాడు అనమాట. సో బ్యాంకు ఈ క్రెడిట్ కార్డ్ని మనకి ఇవ్వాలంటే మన క్రెడిట్ స్కోర్ని చూడదు, అదేవిధంగా మనకి ఎటువంటి ఆదాయం వస్తుంది, ఎంత వస్తుంది, ఇవేమి చూడదు. మనం డబ్బుని సెక్యూరిటీగా పెట్టాం కదా ఎఫ్డి, దాన్ని ఆధారంగా ఇస్తుంది అనమాట. ఇక్కడ కార్డు యొక్క లిమిట్ చూసుకున్నట్లయితే ఎంతైతే డబ్బుని ఎఫ్డి చేసామో దాంట్లో 90% ఆఫ్ అమౌంట్ లిమిట్ రూపంలో వస్తుంది. నా ఫ్రెండ్ 10,000 రూపాయలు ఎఫ్డి చేశాడు. సో లిమిట్ వచ్చేసి కార్డుది 9,000 రూపీస్. కార్డు వచ్చిన తర్వాత వాడికి ఏం చెప్పానంటే, అరే ఎలా పోగొట్టుకున్నామో స్కోర్ని అలాగే పెంచుకోవాలి. ఇంతకుముందు కొన్ని ఈఎంఐస్ని ఆన్ టైంలో కట్టలేదు, ఇక నుండి ఆ ఈఎంఐస్ని ఆన్ టైంలో కట్టు. అవి కట్టడంతో పాటు ఏదైతే కార్డు వచ్చిందో ఆ కార్డ్ లిమిట్లో 30% కంటే తక్కువ యూజ్ చేసి ఆన్ టైంలో కట్టే. అంటే నెలకి జస్ట్ నేమ్ సేక్కి 500, 1000 ఈ విధంగా మాత్రమే వాడు. బిల్లు జనరేట్ అవ్వగానే ఆన్ టైంలో ఎంతైతే వాడేవో దాన్ని కట్టేసాయి. 30% కంటే తక్కువే వాడు, 500, 1000 వాడు అంతే. ఆన్ టైంలో కట్టే అని చెప్పా. వాడు దాన్ని సీరియస్గా తీసుకొని ప్రతి మంత్ 500, 600, 1000 యూజ్ చేసుకుంటూ ఆన్ టైంలో కట్టుకుంటూ వచ్చాడు. ఇప్పటికి కూడా వాడుతున్నాడు. అర్థమైందండి? అలా ఆన్ టైంలో కట్టడం వల్ల ప్రెసెంట్ వాడి స్కోరు 780 ఎంత ఉందండి, 780 చేంజ్. సింపుల్ లాజిక్ అండి. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. సో ఎలా పోయిందో స్కోరు సేమ్ ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ ఆన్ టైంలో కట్టడంతో పాటు ఇలాగా మీరు క్రెడిట్ కార్డ్ ఎగెనిస్ట్ ఎఫ్డి తీసుకొని ఆన్ టైంలో కట్టారనుకుంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీరు అడగొచ్చు, నా స్కోర్ కూడా చాలా తక్కువ ఉంది, సో నేను కూడా పెంచుకుందాం అనుకుంటున్నా, సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చా? ఎస్, అవ్వచ్చు. సో మీరు ఏదైనా బ్యాంక్ వెళ్ళి, లేదండి నాకు బ్యాంక్ వెళ్ళేంత టైం లేదు, ఆటోమేటిక్గా ఇప్పుడే ఎక్కడైతే కూర్చున్నానో అక్కడ కూర్చొనే నాకు ఈ కార్డు వచ్చేయాలి, అక్కడ కూర్చొనే డబ్బుని ఎఫ్డి చేసుకుంటా, ఎలా అని అడిగినట్లయితే అప్పట్లో ఈ టెక్నాలజీ లేదు. సో ప్రెజెంట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నా. నా ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా ఒక యాప్ ఉందండి, క్రెడిట్ పే యాప్. సో ఇలాంటి యాప్స్ ఎన్నో ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. అర్థమైందండి? ఇది యాప్ పేరు క్రెడిట్ పే. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, తర్వాత మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. యాప్ లింక్ ఇచ్చా, డౌన్లోడ్ చేసుకోండి కావాలంటే. ఇక్కడ క్రెడిట్ పే కార్డ్ ఉందా, పక్కన క్లిక్ చేయండి. క్రెడిట్ పే కార్డ్ ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అనమాట. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి, ఇక్కడ ఉందా గెట్ యువర్ క్రెడిట్ పే కార్డ్, ఇక్కడ క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయ్యి మీరు డబ్బుని డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం ఎఫ్డి చూసుకున్నట్లయితే జస్ట్ 2,000 రూపీస్ మాత్రమే, మినిమం 2,000. నా ఫ్రెండ్కి 10,000 అని చెప్పా. సో ఈ కార్డు మీకు కావాలంటే జస్ట్ 2,000 చాలండి. సో మీరు ఎంతైతే ఎఫ్డి చేస్తున్నారో ఆ డబ్బు ఎస్బిఎం బ్యాంక్ వెళ్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది ఎస్బిఎం బ్యాంక్ కార్డు మీద, చూసారా? ఆ బ్యాంక్లో మీ డబ్బు సేఫ్గా ఉంటుంది. దాని మీద వడ్డీ, ఆ 2,000 మీద వడ్డీ కూడా మీకైతే జనరేట్ అవుతుంది. సో ఈ 2,000 ఎఫ్డిని సెక్యూరిటీగా పెట్టుకొని ఈ ఎస్బిఎం బ్యాంకు ఈ క్రెడిట్ పే కార్డ్ని మీకైతే ఇస్తుంది అనమాట. ఈ క్రెడిట్ పే కార్డు లైఫ్ టైం ఫ్రీ కార్డు. ఎటువంటి యాన్యువల్ ఫీజు, ఎటువంటి జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అక్కర్లా, ఎటువంటి క్రెడిట్ స్కోరు అక్కర్లా. ఈ కార్డు మీకైతే వస్తుంది అనమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది రూపే క్రెడిట్ కార్డ్. సో సింపుల్గా మీరు ఈ యాప్ క్రెడిట్ పే యాప్ ఉందా, ఈ యాప్కి లింక్ చేసుకుని యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట.
అలా యూపీఐ పేమెంట్ చేసిన ప్రతిసారి ఎంతైతే పే చేస్తారో దాంట్లో 2% క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. అండ్ ఆఫ్లైన్లో కార్డ్ ఇచ్చారు, స్వైప్ చేసుకున్నారనుకోండి, సో అలాంటప్పుడు 3% క్యాష్ బ్యాక్, ఎంతైతే స్పెండ్ చేశారో దాంట్లో 3% క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది అనమాట. అర్థమైందా? ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కార్డ్ వచ్చిన తర్వాత ఈ యూపీఐ యాప్, క్రెడిట్ పే యూపీఐ యాప్కి లింక్ చేసుకుంటారు కదా, లింక్ చేసుకున్నప్పుడు 200 క్యాష్ బ్యాక్, అది కూడా జాయినింగ్ బోనస్ పేరుతో మీకైతే వస్తుంది. ఆ 200 క్యాష్ బ్యాక్ ఇదే వ్యాలెట్లో ఉంటుంది, క్రెడిట్ పే వ్యాలెట్లో. అదేవిధంగా మీరు స్పెండ్ చేసిన ప్రతిసారి 2% క్యాష్ బ్యాక్, 3% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, ఆ డబ్బుతో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, పీవీఆర్, బుక్ మై షో, ఇదిగోండి అమెజాన్, ఫ్లిప్కార్ట్, అదేవిధంగా జెప్టో, వీటిలో ఏంటంటే వోచర్స్ కొనుక్కోవచ్చు అనమాట క్యాష్ బ్యాక్ తో. అది కూడా 24% వరకు డిస్కౌంట్ తో. అర్థమైందా? పీవీఆర్ కావచ్చు, అదేవిధంగా మింత్రా, మేక్ మై ట్రిప్, అదేవిధంగా బుక్ మై షో, ఎక్సెట్రా, స్విగ్గీ, ఊబర్, ఇలాంటి వోచర్లు మీరైతే కొనుక్కోవచ్చు. ఎలా చూసుకున్నా కూడా డబ్బు మీకైతే ఆదా అవుతుంది. ఇదిగోండి ఇక్కడ లెర్న్ మోర్ క్లిక్ చేశానండి, ఇదిగోండి 2000 మినిమం ఎఫ్డి, అదేవిధంగా ఎంతైతే ఎఫ్డి చేశారో దాంట్లో 90% కార్డ్ లిమిట్ అనమాట. మిగతా సమాచారం మీరైతే ఇక్కడ చూడొచ్చు. అర్థమైందండి? క్లియర్? సో ఒకవేళ మీరు కనుక పెంచుకుందాం అనుకున్నట్లయితే మీ స్కోర్ని అతి త్వరగా, ఎటువంటి బ్యాంకు మీకు ప్రెజెంట్ క్రెడిట్ కార్డ్ ఇవ్వట్లేదు అనుకోండి, ఈ ట్రిక్ని పాటించడానికి సింపుల్గా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, ఇక్కడ ఇలా ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్రెడిట్ పే మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లై గెట్ యువర్ కార్డ్ క్లిక్, ఇక్కడ మీ నెంబర్ ఇచ్చి డైరెక్ట్గా అమౌంట్ని డిపాజిట్ చేయొచ్చు. మనీ సేఫే, ఎందుకంటే ఎస్బీఎం బ్యాంక్ వెళ్తుంది. సో ఈ కార్డు మీకైతే ఇంటికి వస్తుంది అనమాట. అర్థమైందండి? క్లియర్? ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి. ఈ ట్రిక్ ఆల్రెడీ వర్క్ అయింది, సో మీకు కూడా వర్క్ అవ్వచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ప్లాట్ఫామ్. లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్ ఇచ్చా, క్లిక్ చేసి మీరైతే కావాలంటే కార్డుకి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.